చాలా రోజులైంది ఇలా ఫుల్ వీడియో అంటే ఒక మినీ వ్లాగ్ లాగా పెట్టి మనం పెళ్ళికి వెళ్ళినట్టు ఒక వీడియోస్ పెట్టాను చూసారు కదా. ఆ చెట్టు నుంచి మామిడికాయలు అయితే వచ్చినాయి అనమాట. పెళ్ళికి ఆడవాళ్ళలో మేము అటు ఇటు పిల్లలతో తిప్పలేక తీసుకురాలేదు. సో ఇంకా అమ్మమ్మ 16 రోజుల పండుగ అయ్యేదాకా ఉండి ఆమె తీసుకొని వచ్చిందనమాట. కొన్ని నేను ఉంచుకొని కొన్ని మా అత్తోళ్ళ ఇంటికి వెనుకుండా అయితే పంపించాను. ఇదైతే నేను ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఒక చిన్న ఈవినింగ్ మినీ వ్లాగ్ లాగా తీసాను అనమాట. ఆ రోజు నాకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉంది. నాకు షిఫ్ట్ టైమింగ్స్లో ఏంటంటే ఓన్లీ వండుకోవడం తినడం వరకే నాకు అంత టైమే ఉంటుంది అనమాట. సో ఇంట్లో పనులు ఏవి నేను చేయలేను, ఖచ్చితంగా పిల్లలతో నాకు కుదరదు అనమాట. అందుకని మా వంటగది అయితే నా ఆఫీస్ అయ్యేటప్పటికి ఇలా ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత వెంటనే అయితే నేను ముందు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది. అయిపోయిన వెంటనే ముందైతే అంట్లు తోమేశాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్కి బంగాళదుంప కర్రీ చేద్దామని చెప్పి పొటాటోస్ అయితే పక్కన పెట్టుకొని బట్టలు అవి మడతేసుకుంటున్నాను. ఇవి పొయ్యి మీద పడేసి అవి తిప్పుకుంటూ నేను పని చేసుకున్నా అంటే నాకు ఇటు వంట అయిపోతుంది, అటు నాకు ఇంట్లో పని కూడా అయిపోతుందని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఏమో దొండకాయ కూర ఏమో చేసినట్టున్నాను, అవి లేవు. బై మిస్టేక్ నైన్స్టిక్కి ఉప్పు కారం వేయకుండా కొంచెం తీసి పక్కన పెడతాను అనమాట. ఆ రోజు మర్చిపోయాను, ఇంకా అందుకని పిల్లల వరకు ఇలా చేశాను. చేతన్ గారిని చూసి నైన్స్టీ సేమ్ డిట్ వాళ్ళ అన్నలాగా తయారైపోతుంది అనమాట. గోళ్ళు ఎక్కడం, చైర్లు ఉల్టా పల్టాలు ఎక్కడం, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా అయిపోయిన తర్వాత ముందు రోజు నేను గురువారం వచ్చిందనమాట. బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా అవన్నీ అయితే సరి చేసుకుంటున్నాను. పని అంతా అయిపోయాక దీపారాధన చేసుకుందాంలే అని. ఏ చిన్నైనా పని చెప్పండి వాడు అతి కష్టం మీద చేస్తాడనమాట. ఇంకా అదంతా అయిపోయాక ఇంకో ఇల్లు కూడా జిమ్మేశాను. ఈ లోపల పూలు వాళ్ళు వస్తే పూలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ 20 రూపీస్ అనమాట. ఒక మూరైతేనేమో 20 రూపీస్ చెప్పారు. నేను 20 రూపీస్ విడిపూలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే నాకైతే ఒక 3 మూరల దాకా వచ్చినాయి అనమాట. ఇంకా ఈవినింగ్ 6:30కి అట్లా అయితే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపారాధన చేద్దామని చెప్పి చేసేసుకుంటున్నాను. ఇంకా నాకైతే చెప్పాను కదా 2.5 మూరలు వచ్చినాయిలేండి. వాళ్ళు అంత మూర ఎందుకు కొలుస్తారు, మన మూర కాబట్టి చెయ్యంత వస్తుంది. ఇక ప్రశాంతంగా ఈవినింగ్ పూట అయితే నేను దీపారాధన చేసుకున్నాను. దాదాపు నేను ఫ్రైడే రోజు పొయ్యి తోడడం కానీ ఇల్లు తోడడం కానీ చేయను, నార్మల్గా ఇల్లు వరకు ఉడుస్తాను. నేను దీపారాధన చేసి వచ్చేటప్పటికి బయట అయితే చాలా చల్లగాను వర్షం పడే గాలులాగా వచ్చిందనమాట. బయట కాసేపు కూర్చొని అయితే పిల్లల్ని ఆడిపించుకున్నాను. ఇక నైన్స్టిక్ గాడికి కూడా 2 పిల్లకలే శుభ్రంగా స్నానం చేపించేసి ఇంకా నైన్స్టిక్ కూడా అన్నం పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలిద్దరికి దాదాపు 8 లోపల అన్నం పెట్టడానికి ప్లాన్ చేసుకుంటాను. ఏం చేశానంటే ఆఫ్టర్ 7 తర్వాత నేను కూడా ఫుడ్ తినడం తగ్గించేసాను అనమాట. అవ్వగానే కొంచెం మామిడికాయ తినేసాను అనమాట. సో నాకు అందుకని ఆకలిగా అనిపించలేదు. సో కాఫీ తాగుతాము చల్లగా ఉంది కదా అని చెప్పి నేనైతే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. నేను ఆ కాఫీ ఫినిష్ చేసి వచ్చేలోపు చల్లగా ఉన్న క్లైమేట్ కాస్త వర్షంతో ముంచి లేపింది. మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఇంకా బాగానే తడిచేసి వచ్చేసారనమాట. ఇంకా వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.